యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. సత్యము కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. ప్రేమ కలిగి ఉండటం, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదగాలంట. అన్ని విషయాల్లో ఎదగాలి, యథార్థంగా ఉండాలి, సహవాసము కలిగి ఉండాలి. మనము నిజ సహవాసము కలిగి ఉంటే, మంచి స్నేహితులు మనకి ఉంటే, మంచి గుణలక్షణాలు మనకు ఉంటే, మంచి నిర్ణయాలు మనకు ఉంటే, సమర్పణ జీవితం మనకు ఉంటే, మనము ముందుకు సాగటము సాధ్యము. అసాధ్యాల్ని సాధ్యం చేయడానికి మన యేసయ్య, మన దేవుడు ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తున్నాడు. మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సమర్పణ, మంచి సమర్పణ, పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, మంచి సమర్పణ గల వారిగా సహవాసము కలిగి సహవాసముతో ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధిని మీరు ఆరాధన క్రమము, దేవుని సన్నిధిని బహుగా ప్రేమించాలి, యథార్థత కలిగి జీవించాలి. మన జీవితాల్లో యథార్థత లేక ఎన్నోసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు రూపంలో ఉండడానికి, క్రీస్తు లాగా జీవించడానికి, ప్రార్థన కలిగి జీవించడానికి, ప్రయాసపడడానికి కృప, దేవుని కృప ఎల్లప్పుడూ మనకి తోడై ఉంటుంది. దేవుని శక్తి మనకి కావాలి. దేవుని శక్తితో మనం ముందుకు వెళతాం. మన అన్ని విషయములో శ్రద్ధ కలిగి నడుచుకున్నట్లయితే మనకి దేవుడు కాపాడుతాడు. మనల్ని దేవుడు ఆత్మతో నడిపిస్తున్నాడు. రూపాంతరము చెందడానికి, క్రీస్తులోని రూపాంతరము చెందడానికి ప్రభు తోడు మనకు కావాలి. నిర్ణయాలు తీసుకోవటం, ఆలోచన శక్తి కావాలి, జ్ఞానము కావాలి. ప్రేమ కలిగి మనము ప్రేమతో నడుచుకున్నట్లయితే మనము అన్ని విషయంలో ఎదుగుతాం. సత్యము చెప్పాలి, సత్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయంలో ఎదగాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సమాధాన బంధం అంటే ఏంటండి? శాంతి. మన జీవితాల్లో శాంతి కావాలి, మన కుటుంబాల్లో శాంతి కావాలి, మన సంఘాల్లో శాంతి కావాలి, మన రాష్ట్రాల్లో శాంతి కావాలి, మన దేశాల్లో శాంతి కావాలి. శాంతి భద్రతలు మనకు అవసరం. నిర్ణయాలు ప్రభుత్వానికి కాదు, మన కుటుంబంలో మనయి. ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు సమాధాన బంధం అంటే శాంతి కావాలి. మన సంఘములో శాంతి కావాలి. సంఘము అంటే ఒక మనిషి తన ఆత్మీయతను కాపాడుకోవాలంటే 2 పాటలు పాడాలి, 2 అధ్యాయాలు చదవాలి. తనకి ప్రభు తోడుగా ఉంటాడు, దూతను తోడుగా ఉంచుతాడు. దూత తోడుగా ఉండి తనని ప్రతి శ్రమలోను, ప్రతి కష్టములోను, ప్రతి బాధలోను తనని తాను కాపాడడానికి సెక్యూరిటీ సిస్టమ్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానన్నాడు దేవుడు. భయం
చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు భయము పిరికితనాన్ని సూచిస్తుంది. పిరికితన ఆత్మను కలిగి ఉంటే భయము ఆవరిస్తుంది. యేసుక్రీస్తు నామంలో మీరు దాన్ని ఎల్లగొడితే అది పోతుంది. చూడండి, సమాధాన బంధము అంటే సెక్యూరిటీ. మీకు దూతలు సెక్యూరిటీ ఉన్నారు, దేవుడు తోడుగా ఉన్నాడు, శాంతి మీకు కావాలి. శాంతి విషయాలు, కుటుంబంలో శాంతి, సంఘములో శాంతి, సంఘము అభివృద్ధి. డబ్బు సంపాదించేవాడు ఎంత గురిగా ఉంటాడో ఆత్మను బలపరుచుకుంటంలో అంత శాంతి కావాలి, సమాధానం కావాలి. సమాధాన బంధం అంటే జన్మల అనుబంధములాగా దేవుడు అరిచేతుల్లో మనల్ని చెక్కున్నాడు. దేవుడు అరిచేతుల్లో మనం చెక్కుని మనల్ని ప్రేమించి మనకి ఎంత సెక్యూరిటీ, భద్రత, దూతలు ఇచ్చి, అన్నీ ఇచ్చి, వాక్యం ఇచ్చి, సంఘం ఇచ్చి, అన్నీ ఇస్తే మనకేమో కొవ్వు పట్టేసి గర్వంగా మనము చేసే బిహేవ్ చూస్తే దేవుడికి కోపం వచ్చేస్తుందండి. సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టుకు శ్రద్ధ కలిగి. చూడండి, దేవుని మాట ఎంత మృదువుగా ఉంటుందంటే, మాధుర్యంగా ఉంటుందంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. పిలుపునికి తగినట్లుగా. మీ పిలుపు ఏమిటి? 10 మందికి చెప్తారా, 50 మందికి చెప్తారా, 1000 మందికి చెప్తారా, 1,00,000 మందికి చెప్తారా? మీ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకున్నట్లయితే దీర్ఘశాంతము మీకు కావాలి, సమాధాన బంధము కావాలి, దీర్ఘశాంతము కావాలి, ఆత్మ కలిగించే ఐక్యత కావాలి, శ్రద్ధ కలిగిన వారై ఉండాలి, గురి కలిగి ఉండాలి, సంపూర్ణ వినయము, సాత్వికమును మీకు ఉండాలి. ఇవన్నీ ఎక్కడ చెప్తున్నాడు తెలుసా అండి? సాత్వికంతో నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఖైదీగా ఉండి బలం పొందుకుని మనకు చెప్తున్నాడు. మనము శ్రద్ధ కలిగి సాత్వికముతో, దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో నడుచుకున్నట్లయితే మనకి దేవుని కృప అపరిమితంగా ఉంటుంది. మహిమ నుంచి అధిక మహిమకి తీసుకెళ్తాడు దేవుడు. నీతి ఫలములు ఫలిస్తాయి, సమాధానము మీకు ఉంటుంది, క్రీస్తులో రూపాంతరం మీరు చెందుతారు, సహవాసము కలిగి జీవిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమతో ఒకరినొకరు సహించమన్నామయ్యా. సమాధాన బంధం చేత, ఆత్మ కలిగించే ఐక్యతను చేత, దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికముతో తండ్రి ఎత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.